బోగస్ వాళ్ళు ఇంత పెద్ద పెద్ద దేవుళ్ళు అది ఇది అంటారు కదా. నేను అడుగుతున్నాను కిషన్ రెడ్డిని ఏదైనా పెద్దమ్మ గుడికో అక్కడికో ఇక్కడికో వచ్చి ఒకసారి చేయమని చెప్పు. నేను ఏ రకంగా కూడా రేవంత్ రెడ్డిని సేవ్ చేయట్లేదని అనమను అంటాడా? అంత అవుతుంది సార్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి సార్. ఏది కిషన్ రెడ్డి గారు అటు వాళ్ళు అంటారు ఇటు వాళ్ళు అంటారు రెండు సైడ్ల. లేదు లేదు లేదు, చాలా చాలా వాళ్ళు అందరి వాడు అంటారు నందు గారు. ఉంది పార్టీ హైకమాండ్ ఒక రకంగా పార్టీ హైకమాండ్ ఎట్లా చెప్తుందో అట్లా కిషన్ రెడ్డి ఆడాలి, ఒక తోలు బొమ్మ అంతే. దట్స్ ఆల్. పార్టీ హైకమాండ్ కు దే గాట్ దేర్ ఓన్ పొలిటికల్ స్ట్రాటజీ. మనము రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లలో వైబుల్ ఆల్టర్నేటివ్ తయారవుతామా లేదా బీఆర్ఎస్ ను? కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్ ప్రకాష్ రెడ్డి గారు. నేనేం కాదు సార్, రైట్ లెఫ్ట్ కాదు, నేను పార్టీ కార్యకర్తనే. బట్ నేను ఒకటి మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను సార్. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీఆర్ఎస్ కో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కో, ఇవన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు ఇవన్నీ కూడా బయట ప్రజలకు అనుకునేంత ఇవే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒకవేళ కిషన్ రెడ్డి గారి హైకమాండ్ చేతిలో ఉండాలంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా హైకమాండ్ చేతుల్లో ఉన్నాడు. మరి హైకమాండ్ ఓదికేమో ఆదాని అంబానీ వద్దంటే ఇక్కడ ఆదాని యొక్క పెట్టుబడులు ఇక్కడ బాగా వస్తున్నాయి. మరి దాన్ని ఎందుకంటారు? మొన్న అందుకోసమనే పార్టీల నిర్ణయాలు ఎట్లుంటాయి అనేది పక్కన పెట్టేస్తే కిషన్ రెడ్డి గారిని విమర్శించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకెవరిని విమర్శించారు? నాకు తెలిసి కేసీఆర్ కూడా అంత విమర్శించలే, వ్యక్తిగతంగా కావచ్చు, సామూహికంగా పార్టీ పరంగా కావచ్చు. కాబట్టి విమర్శిస్తున్నప్పుడు విమర్శను అర్థం చేసుకోవాలి. బయట మనం మీడియాలో చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మాకు బీఆర్ఎస్ కు సంబంధం కాంక్రీట్ స్టెప్ చెప్పండి సార్. కాదండి, నైని బొగ్గు గనుల వ్యవహారము ఇవాళ రాష్ట్ర ఖనిజ సంపదకు సంబంధించిన వ్యవహారము. కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నప్పుడు, ఇంత పెద్ద అంశం వచ్చినప్పుడు మీరు ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసినారా? హ్యావ్ యూ మేడ్ ఎనీ అటెంప్ట్? అంటే ప్రిలిమినరీ వెరిఫికేషన్ విత్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫీస్ లో చేస్తుంటే మీకు నాకు తెలుస్తుందా సార్? మన ఆరోపణ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు జడ్జిమెంట్ లో ఏం జడ్జిమెంట్ రాస్తుంటే మీరు రాత్రి కనుక్కుంటారా? మీరు మీ ప్రశ్నలు వేయకండి, మీరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు సార్. నేనేమంటున్నా అంటే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది మైన్స్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే సింగరేణిని అడిగినారో మీకు తెలియదు, నాకు తెలియదు. అది మీడియాకి చెప్పనంత మాత్రం అడగలేదు అని మీరెందుకు కంక్లూజన్కి వచ్చి అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు? మంచిగా ఇవ్వచ్చు సార్, మంచిగా ఇవ్వచ్చు సార్. గురించి మళ్ళీసారి మాట్లాడండి సార్. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడండి. పైర్స్ ఎప్పుడైతే కుంగిపోయినాయో సార్, భరత్ గారు, మేడిగడ్డ పైర్స్ కుంగిపోయిన మరుక్షణం 5 నిమిషాలలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్వాల్వ్డ్. Why did the CBI not involved? చెప్పండి, సిబిఐ ఎందుకు అడగట్లేదు? లేదా మీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ రాయొచ్చు కదా. See, there are widespread rumors, widespread allegations about mishandling of the coal mines, which affects our financial interests. డ్యామ్ సేఫ్టీ ఎందుకు ఇచ్చినారు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ విజిట్స్, వాళ్ళ ప్రిలిమినరీ వెరిఫికేషన్ report was given to state governments. Who said that? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు, మీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పినారు. ఏనాడు, ఏ రోజు, ఎక్కడ పోతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఈ రోజు మా రామచంద్రరావు గారు ఈ రోజు ఢిల్లీలో సేమ్ నైని బొగ్గు విషయంలోనే మా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఈ రోజు కూడా ప్రెస్ పెట్టాడు. దాని అర్థం ఈ రోజు ప్రెస్ పెట్టాడంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదని కాదు. ప్రభుత్వం వ్యవస్థ వేరే, ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థ వేరే. పొలిటికల్ పార్టీ స్పందించేదాన్ని ప్రభుత్వం కూడా స్పందించాలనుకుంటే వకీల్ చెప్పేదాన్ని జడ్జి చెప్పినట్టుగా ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. మీకు ఇంతకంటే నేను ప్రజల గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నేను గుండె సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద చేసిన యుద్ధాన్ని, ఇప్పుడు రామచంద్రరావు నేతృత్వంలో బీఆర్ఎస్ మీద చేస్తున్న యుద్ధాన్ని సమంగా చూస్తామా? నేను ఒకటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారులప్పుడు ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది, బీజేపీ అధికారులప్పుడు టైం టు టైం స్ట్రాటజీ ఉంటుంది. మా రామచంద్రరావు గారు ఈ రోజు నైని బ్లాక్ సంబంధించిన అవినీతి గురించిన పొలిటికల్ పార్టీగా డిమాండ్ పెట్టాడు. ప్రభుత్వంగా మేము కూడా సార్, మేము అనేక సందర్భాల్లో రాష్ట్రం తరఫున మేము కూడా నేను ఒక 10 రిప్రజెంటేషన్ ఇస్తుంది సార్ కేంద్ర మంత్రులకి. అయితే నేను ఇచ్చిన 10 రిప్రజెంటేషన్ అయినట్టు పని అయినట్ట 10 మీరు ఎట్లా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు బీఆర్ఎస్ ను కొట్టేటప్పుడేమో
కుంగిపోయిన బాణాలతోని కొట్టినారు. ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేటప్పుడు మన్మథ బాణాలు వేస్తున్నారు సార్, మీరు పూల బాణాలు వేస్తున్నారు. అది మీ రాజకీయ ఆరోపణ సార్, అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి. సారీ, వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ దట్ ఇట్స్ ఏ పొలిటికల్ అలిగేషన్ బై యూ, ఇట్స్ నాట్ ఏ రియాలిటీ అని చెప్పారు. it is reflected in your conduct, sir. That is your perception. That is your perception. You cannot say that is the public perception అని మీరు అంటానికి లేదు. ప్రజాభిప్రాయం అంటారు, మీ అభిప్రాయం అయి ఉండొచ్చు. ఓకే వెల్, మ్యాటర్ డైవర్ట్ అవుతుంది సార్. శరత్ సార్ ఒక నిమిషం చేస్తారు సార్ ఒక నిమిషం. భరత్ గారు నేను ఏమంటున్నా, చెప్పదలుచుకున్నారా అసలు నేను ఏమంటున్నా సార్, శరత్ గారు మీరు అడ్వకేట్ కదా సార్, పెద్ద సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి గారు, మీకు కూడా నేనేమంటున్నా, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంతమందిని విచారిస్తారు కదండి, ఈ విచారించినప్పుడు ఎవరు లాస్ట్కి అల్టిమేట్ గా ఎవరు బలైతారు మీకు అర్థమైతే లేదు. హూ ఈజ్ ద అల్టిమేట్, అసలు ఎవరు దీనివల్ల లాభం పొందారు, అసలు ఎవరు బలి కాబోతున్నారు, అసలు దాని గురించి మాట్లాడండి. నైని బొగ్గుల తర్వాత మాట్లాడండి. ఎవరికి ఏం కాదు, అంత అవుతుంది. 4 రోజులు ఆడతారు డ్రామా, ఆ తర్వాత ముగిస్తారు, సినిమా కథం అయిపోతుంది, అంతే. అంతేనా? ఇంకా ఎంత కాలం ఉంటది అంటే మనం అంతా మాట్లాడి వేస్తారన్నమాట. సరే, ఎవిడెన్స్ ఆల్సో ఎవాపరేట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఎవరైనా ఎవిడెన్స్ అనేది పర్మనెంట్ గా ఇండెలబుల్ ఇంక్ ప్రింట్ తో రాసింది కాదు సార్. ఇప్పుడు నేను ఏమంటారా, ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల ఫోన్లు ఇనిండొచ్చు, దీనికి కోర్టుకు ఎవిడెన్స్ లేకుంటే ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? ఏ ప్రణీత్ రావునో, ప్రభాకర్ రావునో, ఒక రాధాకిషన్ రావునో బలి చేస్తే కాదు కదా. అసలు దీనివల్ల అల్టిమేట్ గా బెనిఫిట్ పొందింది ఎవరు, వాళ్ళని ఎట్లా ఫిక్స్ చేస్తారనే దానికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు సార్. భరత్ గారు మీరు చెప్పండి, ఏ విధంగా చేస్తారు? నందకుమార్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం ఇస్తారా? చెప్పండి. మీరు యు ఆర్ ది ఎఫెక్టెడ్ పార్టీ కదా, ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్. అదే ఎఫెక్టెడ్ పార్టీ అయినా విక్టిమ్ అన్న సేమ్. ఓకే, ఇప్పుడు మీరు విల్ యూ మూవ్ ది సుప్రీం కోర్ట్ ఏమని, దిస్ ఇష్యూ ఇస్ పెండింగ్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైమ్, ఇట్ నాట్ ఓన్లీ ఎఫెక్టెడ్ మీ యాజ్ అ పర్సన్, ఇట్ ఇన్వేడెడ్. నేను వెళ్ళొచ్చు సార్, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కంటే ఎక్కువ రైట్ నాకుంది, ఎందుకంటే నా ఫోన్ డైరెక్ట్ గా ట్యాప్ చేశారు. వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ఎస్, రెడీగా ఉన్నా నేను. మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నా సార్? సహకరిస్తారు అంతేనా సార్? నేను రెడీగా ఉన్నా. నేను ఏమంటారు సార్, నేను అన్ని చేయడానికి రెడీగా ఉన్నా. నా హోటల్ విషయంలో సార్, మీరు ప్రభుత్వాన్ని కూల్చుతుంటే వాళ్ళు కామ్ కూర్చోవాలా? ప్రభుత్వాన్ని కూల్చినామా, కూల్చినా లేదా కోర్టు చెప్తారు కదా, మీరు ఎట్లా చెప్తున్నారు? కూల్చాలని ప్రయత్నం చేస్తే ఎవరు చెప్పారు? అంటే ప్రయత్నం క్రియేట్ చేసిరని నేను అంటున్నా. కూల్స్తే ప్రభుత్వం ఎందుకు రమ్మన్నారు? కోర్టు ఉంది కదా సార్, ఎందుకు రమ్మన్నారు? పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళందరినీ మీరు నన్ను ఫ్రెండ్ కాబట్టి వాడు రమ్మన్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రభుత్వం కూలిస్తే కోర్టు అండి నందగారు మాట్లాడినా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కనపడుతున్నాయి. దీంట్లో ఏం